తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తుంది. ఈ స్కామ్లో ఇప్పటికే దాదాపు 12 మంది ప్రముఖులను పలుసార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. బీఆర్ఎస్ ప్రముఖ నేతలంటే ఢిల్లీలో కవితకు మద్దతుగా ఇటు బీఆర్ఎస్ ఆఫ్ నేతలు పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బీజేపీ కక్షపూరిత బీఆర్ఎస్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అధికార బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజకీయంగా సంచలనం రేపుతున్న విషయం, ఈడీ తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే నిన్న చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లుల పోరాటంకై అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి పాల్గొంటున్నందువలన దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 30 పార్టీల నేతలు కూడా ఈ కవిత చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి మద్దతుగా తెలపడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసుల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 750 ఢిల్లీలో ఉన్నటువంటి రెస్టారెంట్లు, పబ్బులు, వాటికి గతంలో ఉన్నటువంటి ఆప్ ప్రభుత్వం అధికారులు అక్కడ ఉన్నటువంటి 250 ప్రభుత్వ సంబంధించినటువంటి రెస్టారెంట్లుగా ఉండేటివి, 500 పైగా ఈ ప్రైవేట్ వ్యక్తుల పరంగా ఉండేటివి. అయితే చూసుకున్నట్లయితే ప్రైవేటు వ్యక్తుల పరంగా ఉన్నటువంటి వాటిలో దాదాపుగా కీలకంగా ఆప్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు మంత్రులు కావచ్చు, ఇటు మన తెలంగాణకు సంబంధించినటు ఎమ్మెల్సీ కవిత కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా ఉన్నారని ఈడీ ఆరోపణలు చేస్తుంది. గతంలో ఉన్నటువంటి ఈ యొక్క నిజాలను బయటికి తీసే విధంగా అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఢిల్లీలో నియామకం చేపట్టిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ వెలుగులోకి రావడం జరిగింది. పలుమార్లు ఈడీ ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి పలుసార్లు ప్రశ్నించగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే తాజాగా సిసోడియాను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఎమ్మెల్సీ కవితను విచారించిన అనంతరం కవితను కూడా అరెస్ట్ చేసే ఆలోచనలు ఉందంటూ ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఇటు చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కవితను అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద మొత్తంలో ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి. ఢిల్లీకి చేరుకొని అక్కడ ఈడీ ఆఫీసు ఎదురుగా యొక్క బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, ఆపు నేతలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకొని సంయుక్తంగా ఈ పోరాటం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ దగ్గరలో ఉన్నాం. అయితే ఈ తెలంగాణ భవన్ దగ్గరలో ఎటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి ఎటువంటి వాతావరణం అయితే కనిపించడం లేదు. పెద్ద వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క బీఆర్ఎస్ శ్రేణులు ఆయా జిల్లా కేంద్రాలలో తమ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ యొక్క నాయకులు సూచిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకవేళ ఈడీ ఈరోజు దర్యాప్తు ముమ్మరం అయిన తర్వాత కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఇప్పటికే ఢిల్లీ కేంద్రంలో మకం వేసి అక్కడే కవితకు మద్దతుగా నిలుస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాము. అటువంటి సందర్భంలో కవిత అరెస్ట్ అయితే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఇప్పటికే తెలంగాణ నుంచి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. రేపటికంతా ఢిల్లీకి చేరుకొని ఒకవేళ అరెస్ట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి ఆప్ ప్రభుత్వం మీద ఇటు ఆపు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద మొత్తంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, తెలంగాణ భవన్.